పరిహారం గురించి ఎవరొచ్చి మరి మాతో మాట్లాడారో మాకు కూడా తెలీదు. మరి ఆయన కలలో వచ్చి మాట్లాడినట్టున్నారు పరిహారం గురించి. పరిహారం లేదు, ఏం లేదు. దే జస్ట్ అందరికీ మూకుమ్మడిగా ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఈ సర్వే నంబర్స్ మీరు వెళ్ళిపోవాలి, మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాం, మీరు మీ ఇల్లు వదిలేసేయాలి అని చెప్పి. మీరు ఏ బేసిస్ మీద మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు? ఫస్ట్ మీ డిపిఆర్ రెడీగా ఉందా? మీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారా? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారా? ఇవేవి చేయకుండా అమాంతం వచ్చేసి ఒక 2 months బ్యాక్ పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే, మాకు ఆర్టికల్ 21 ప్రకారం యూ హ్యావ్ రైట్ టు లైఫ్ అనేది ఒకటి ఉన్నది. అది మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ రైట్ మాది. మా రైట్ లాగేసుకోవడానికి మీరు ఎవరండి? మీరు వెళ్ళిపోమంటే మేము వెళ్ళడానికి మేము ఇక్కడ రెడీగా లేము. మీరు కాంపన్సేషన్ మాట కాదు అసలు. మీరు ఏ బేసిస్ మీద మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆ 5,000 crores పెట్టి మీ ప్లాన్ ఏంటిది? డిపిఆర్ ప్రాపర్గా రెడీ లేదు, ఏమి రెడీగా లేవు. అసలు వాటర్ ఎక్కడి నుంచి తెస్తారో కూడా తెలియదు. డ్రైనేజ్ వ్యవస్థ చండాలంగా ఉంది. మీరు వాటర్ ఇక్కడ అసలు వాటరే లేవు. వాటర్ లేకుండా మీరు ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అవన్నీ ఫస్ట్ ప్రజలకి చెప్పాలి కదా. మీరు మీడియా ముఖంగా మీరు ఏదో మాట్లాడేస్తారు, అది పట్టేసుకొని నోటిఫికేషన్లు ఇస్తారు. మీరు వచ్చి జనాలతో మాట్లాడాలి కదా. ఫస్ట్ ఇక్కడ ఉంటున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ వచ్చేసి వెళ్ళిపోండి ఇల్లు ఖాళీ చేసి అంటే ఎక్కడికి వెళ్తారు? అది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇవన్నీ. దే ఆర్ నాట్ వీళ్ళేమో మాకు ఇంద్రమ్మ ఇల్లు లాగా వీళ్ళేదో అపార్ట్మెంట్ ఇచ్చి మేము ఇట్లా ఉంటున్నదని కాదు. ట్యాక్స్ కడుతున్నాం, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, కరెంట్ బిల్లులు కడుతున్నాము. ఎవ్రీ ట్యాక్స్ కట్టే మేము ఇక్కడ ఉంటున్నాము. మేము గవర్నమెంట్ ఎకానమీ బిల్డ్ చేయడానికి మేము కష్టపడుతున్నాం. ప్రైవేట్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఏ జాబ్స్ కానీ మేము కష్టపడి కట్టుకొని మేము ప్రాపర్టీ ట్యాక్స్లు